మీరు ఇంకెన్నేళ్ళైనా ఉద్యమం చేయొచ్చు, మాలలు కూడా ఉద్యమం చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉన్నది. మీరు గణాంకాలతో ఇదో ఇంత నష్టం మాకు జరిగింది, మాకు భూములలో నష్టం జరిగింది, ఉద్యోగాల్లో నష్టం జరిగింది, రాజకీయాల్లో నష్టం జరిగింది అని మీరు చెప్పుకోవచ్చు. అట్లా వాదనలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఈ పరస్పర దూషణలో భాగంగా మొన్న మందకృష్ణ మాదిగ గారు అదే మాట్లాడుతున్నారు, మాల వర్గాలు కూడా అవే మాట్లాడుతున్నాయి. మనువాదం అంటే ఏంటి సార్? మనవాదులు మీరు అంటే మీరు అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు మనువాదం అంటే ఏంటి? క్లుప్తంగా కొంచెం ప్రజలకు. మనువాదం అంటే మనిషిని మనిషిగా గుర్తించలేనిది మనువాదం, మనిషిని మనిషిగా చూడలేనిది మనువాదం. కింది వర్గాలకి ఒక మనిషిని ఎక్కువ చేసి ఒక మనిషిని తక్కువ చేసేది మనువాదం. మనువు అనే ఒక వ్యక్తి రూపొందించింది, మనువు అనే ఒక వ్యక్తి రాసిన పుస్తకమే మనుశాస్త్రం. ఆ మనుశాస్త్రం ఏం చెప్తుంది? 4 వర్ణాలు చేసింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇట్లా చెప్పి బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, క్షత్రియులు రాజ్యాధికారం మాత్రమే చెలాయించాలి, వైశ్యులు వ్యాపారం మాత్రమే చేయాలి, శూద్రులు వీళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి. మనుషులు విడగొట్టింది. అంటే చదువుకోవద్దని చెప్పింది, ఉద్యోగం చేయొద్దని చెప్పింది, ఆయుధం పట్టొద్దని చెప్పింది, రాజ్యాధికారం ఉండకూడదు. ఎవరు? శూద్రులు. మరి మనువాదం ఏం చేసింది? మనుషుల్ని విడగొట్టింది. సమానత్వాన్ని మనువాదం నిరాకరించింది, సమానత్వాన్ని కోరుకోలేదు. అందుకోసమే మనువాదం అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు, సమానత్వాన్ని కోరుకోలేని వాళ్ళందరిలో మనువాదం ఉంటుంది. మనుషులందరూ ఒకటే, అవకాశాలన్నీ అందరూ సమానంగా పొందకూడదు, మేమొక్కరమే అన్నీ అనుభవించాలి, ఈ సంపద అంతా నా దగ్గర ఉండాలి, ఈ అవకాశాలన్నీ నా దగ్గరే ఉండాలి, మొత్తం నియంత్రణ నా దగ్గరనే ఉండాలి, నేను చెప్పింది అందరు వినాలి, నేను చెప్పినట్లే అందరు వ్యవహరించాలి అని అనుకోవడం మనువాదం. నిజంగా మాలలు మనవాదులా? నేను ఆ విషయాన్ని ఎండార్స్ చేయటం లేదు. కొందరికి అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నేను దాన్ని ఎండార్స్ చేయటం లేదు. ఈ రిజర్వేషన్లో క్రిమిలేయర్ విధానాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? రిజర్వేషన్ క్రిమిలేయర్ విధానం అనేది ఒక ప్రత్యేక అంశం. దానిని ఈ సందర్భంలో కాకుండా, ఎందుకంటే వర్గీకరణ జరగాలని ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో దాన్ని మనం చర్చనీయాంశంగా మారిస్తే ఇంకో సమస్య ముందుకొచ్చే అవకాశం ఉంది. కనుక వర్గీకరణ అయిపోయిన తర్వాత మీ స్టూడియో ద్వారానే నీతోనే ఇంకో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్తాను నేను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు మీరు. మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఆర్థిక నిధుల లేమి, మౌలిక సదుపాయాలు లేక హాస్టల్లో చాలా ఇబ్బందులు పడుతూ విద్యార్థులు, ఫ్యాకల్టీ లేక కాలేజీలు అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. వీటన్నిటిని అధిగమించి ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? అయితే నేను ఇన్నాళ్ళు ప్రొఫెసర్ని, 20 ఏళ్ళుగా ప్రొఫెసర్గా ఉన్నాను యూనివర్సిటీలో, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు నా డిపార్ట్మెంట్ వరకే నేను హెడ్ను, కానీ ఇప్పుడు నేను ఒక 23 డిపార్ట్మెంట్స్కి హెడ్ను. భారతదేశంలో, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఆర్ట్స్ కళాశాల అనే ఒక అద్భుత సౌందర్యానికి నేను ఇవాళ ప్రిన్సిపాల్ను. కనుక ఆ ప్రిన్సిపాల్గా ఉన్న ఆర్ట్స్ కాలేజీలో ఏం జరిగినా, ఆర్ట్స్ కాలేజీలో చప్పట్లు కొడితే ముఖ్యమంత్రి దగ్గర వినిపిస్తాయని ఒక నానుడి. కనుక ముఖ్యమంత్రి దగ్గర వినిపించేంత ప్రఖ్యాతి కలిగిన ఆర్ట్స్ కాలేజ్ అంటే అక్కడ చదువు ఉంటుంది, వాదన ఉంటుంది, చర్చ ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది, ధర్నాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లాంటి ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండటం అనేది నాకు వ్యక్తిగతంగా గౌరవమైనది. ఆ గౌరవమైన వృత్తిలో ఉన్న నేను ఆర్ట్స్ కాలేజీలో అందరూ విద్యార్థులు, ఒక 1400-1500 మంది విద్యార్థులకి నాణ్యమైన పాఠాలు చెప్పించడం నా బాధ్యత. నాణ్యమైన పాఠాలు, నాణ్యమైన పరిశోధన చేయించడం నా బాధ్యత. ఈ 2 పనులు మాత్రమే నా పరిధిలో ఉంటాయి. అక్కడ నిధులకు సంబంధించి మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన నిధులు యూనివర్సిటీకి వస్తే ఆర్ట్స్ కాలేజీకి వస్తాయి, గవర్నమెంట్ యూనివర్సిటీకి ఇవ్వకపోతే ఆర్ట్స్ కాలేజీ కూడా రావు. కనుక నా పరిధల్లో ఏమిటంటే ఒక ఆర్ట్స్ కాలేజ్ అనే ఒక వ్యవస్థను కాపాడటం. ఇవాళ వ్యవస్థలన్నిటిని ధ్వంసం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. మనం కష్టపడి రూపొందించుకున్న వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు. యూనివర్సిటీ వ్యవస్థని, ఆర్ట్స్ కాలేజీని ధ్వంసం చేయాలని కొందరు అనుకుంటున్నారు. అది ధ్వంసం కాకుండా కాపాడటం అనేది ఒక పౌరుడిగా నా బాధ్యత. కానీ సార్, ఈ విద్యా విధానంలో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలలో కానీ ప్రాక్టికల్గా చదువుతున్న చదువుకు, సిలబస్కు బయటికి వెళ్ళి పనిచేసేదానికి అసలు పొంతన లేకుండా ఉంది సిలబస్. ఇలాంటి విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా మార్పు రావాలి. సమాజ అవసరాలకి తగిన విద్యా విధానం ఉండాలి ఎప్పుడైనా. అది ప్రైవేటు కళాశాలల్లో, ప్రైవేటు సెక్టర్లో ఉంది ఆ వ్యవస్థ. కానీ చదువును కొనలేని వాళ్ళ పరిస్థితి ఇదే విద్యా విధానం కొనసాగితే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? అయితే ప్రైవేట్ కాలేజీలో అయినా
గవర్నమెంట్ కాలేజీలో అయినా గవర్నమెంట్ యూనివర్సిటీలో అయినా సిలబస్ ఒకటే ఉంటుంది. అయితే ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ యూనివర్సిటీలలో చాలా పగడబందిగా బట్టిచ్చి దగ్గరుండి టీచర్లతో మంచి పాఠాలు చెప్పించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తారు. పబ్లిక్ సెక్టార్లో ఉన్న యూనివర్సిటీస్ కాలేజీలలో పట్టింపు లేనితనం పెరిగింది. విజిలెన్స్ లేదు, పర్యవేక్షణ లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరూ అలగా జనం పిల్లలని ఒక భావన. కింది వర్గాలు, కింది కులాల పిల్లలు. వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ లేరు కదా. వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు గనక వీటికి నిధులు ఇవ్వటం లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు గనక వీటికి రిక్రూట్మెంట్ చేయటం లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు గనక ఇక్కడ ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోయినా పట్టించుకోవటం. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 900 పైచీలకు ప్రొఫెసర్ల ఖాళీ ఉన్నట్టు. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందంటే మన మీద ఉన్నది. దీన్ని మార్చాలి. దేన్ని మార్చాలి? ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని భుజాలకెత్తుకోవాలి. ఎవరు? కింది వర్గాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు. దీన్ని గాలికి వదిలేస్తే రేపటి నాడు భవిష్యత్తులో చదువుకోవడానికి వచ్చే మన పిల్లలకి ఇక్కడ అవకాశాలే ఉండవు. యూనివర్సిటీ మూతబడిపోతే వాళ్ళకి అవకాశాలు ఉండవు. దీన్ని కాపాడుకుంటేనే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా విద్యార్థులు, అధ్యాపకులు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీలో ఒక ఉపన్యాసకుడే కాదు, మేధావే కాదు, ఒక కవి, రచయిత, ఒక గాయకుడు కూడా ఉన్నారు. మీ రచనలో నుంచి లేదా మీకు నచ్చిన రచనలోంచి ఒక పాట కానీ లేదా ఒక కవిత్వం కానీ మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం. ఇప్పటి వరకు నేను అసలు యాక్చువల్గా మొదటి నుంచి పాట పాడటం ఇష్టంతోనే నేను చదువుల్లోకి వచ్చాను. పాటలు అంటే చాలా ఇష్టం. చాలామంది రాసిన పాటలు నేను విన్నాను, పాడాను. నేను కూడా కొన్ని పాటలు రాశాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో. కవిగా నేను కవిత్వం రాస్తూ ఉంటాను. జైల్లో ఉన్నప్పుడు రాసుకున్న ఒక కవిత, ఒంటరిగా ఉన్నప్పుడు. నేను జైలు గదిలో ఒంటరిగా ఉన్న క్షణాన గాలి దూసుకొచ్చింది. నేను రాసిన అక్షరాన్ని గాలి తన మునివేళ్లతో ముద్దాడింది. గాలి అలిగింది. అలిగి జైలు గోడ మీద ఒంటరిగా కూర్చున్నది. గాలి ఉక్కపోత భరిస్తున్నప్పుడు నా జీవితాల్లోకి వసంతాన్ని తీసుకొచ్చింది. గాలి చిలుకొయ్యకు తగిలేసిన చినిగిన నా అంగీని తన పెదాలతో ముద్దాడిపోయింది. గాలి నేను కడుపులో కాళ్ళు పెట్టుకొని భయంగా నిద్రిస్తున్న క్షణాన నా చెక్కిళ్ళని గాలి ముద్దాడిపోయింది. గాలి స్వచ్ఛమైంది. గాలి స్వేచ్ఛతో కూడుకున్నది. ఆ స్వేచ్ఛాయుతమైన గాలి లాంటి జీవితం కోసం ఎదురు చూస్తున్నాను అని రాసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి పలు అంశాలపైన స్పందించినందుకు. ఇది ఇవాటి గెస్ట్ మన ప్రొఫెసర్ కాసిం సార్తో చర్చ. థ్యాంక్ యూ సో మచ్.